హార్ష్ ట్రూత్స్ ఇన్ అవర్ లైఫ్ జర్నీ. వన్స్ నీ గోల్ వైపు ఫోకస్ చేస్తూ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే నీ దగ్గర ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో వినేవాడికి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ సొసైటీలో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడమే ఎక్కువ కాబట్టి. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే నీ లైఫ్లో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లమ్ని, హర్డల్ని సాల్వ్ చేసుకున్న ప్రాసెస్లోనే వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ కంప్లీట్ స్టోరీ అనేది 100% ఎవరికీ తెలియదు. సో దారిని పోయే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీది లవ్ అవ్వచ్చు లేదా మ్యారేజ్ అవ్వచ్చు, మీ కాన్ఫ్లిక్ట్స్లో థర్డ్ పర్సన్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయొద్దు. తిరిగి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోగా ఇంకా మీ మధ్య డిస్టర్బెన్స్ అండ్ డిస్టెన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా సరే మీకు మీరు సాల్వ్ చేసుకునే ఒక క్లారిటీతో వెళ్తే బెటర్. నీ పర్సనల్ ఫీలింగ్స్తో ఇక్కడ ఎవరికీ పడలేదు అంటిల్ అన్లెస్ నీ దగ్గర ఒక విషయం ఉంటేనే తప్ప, అది కూడా వాళ్ళకి అవసరమైతేనే తప్ప. ఈజీగా దయా, జాలి, కరుణ చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద వస్తాయి. బట్ ఇక్కడ మన పర్సనల్ ఫీలింగ్స్ కానీ కేర్ చేయాలన్నా, మనకి వాల్యూ ఇవ్వాలన్నా సరే మన సైడ్ నుండి ఏదైనా ప్రొవైడ్ చేస్తేనే, ఏదైనా సంపాదిస్తేనే వాల్యూ అంటూ ఉంటుంది. సో ఎప్పుడు మీరు ఇలా ఇవ్వడం ఆపేస్తారో అప్పుడే మన సమాజం పక్కన పెట్టేస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? ఐ వాంట్ నో యువర్ థాట్స్ టు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.